మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శ్వేత, దీపక్ ఇద్దరు కూడా గుళ్ళో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. రాజుతో నా పెళ్లి కాకుండా నా జీవితాన్ని ఆ రూప నాశనం చేసింది. ఆ రూప ప్రాణాలతో బ్రతకటానికి వీల్లేదు దీపక్, వీల్లేదు అని శ్వేత చాలా కోపంగా రగిలిపోతూ దీపక్కి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ రూప ప్రాణాలు నువ్వు ఎలాగైనా సరే తీసేయాలి అని శ్వేత చెప్తుంటే దీపక్ మాత్రం రూప నా సొంతం కావాలంటే ముందు ఆ రాజుగాడి ప్రాణాలు తీసేయాలి. అప్పుడే రూప నా సొంతం అవుతుంది. ఇప్పుడు రూపకి అడ్డుగా ఆ రాజుగాడే కదా ఉన్నాడు. నాకు దక్కకుండా ఆ రాజుగాడు అడ్డుకుంటూ ఉన్నాడు. కాబట్టి ముందు నేను ఆ రాజుగాడి ప్రాణాలు తీసేయాలి అని దీపక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. శ్వేత ఏమో రూప ప్రాణాలు తీయమంటే దీపేమో రాజు ప్రాణాలు తీయటానికి ప్లాన్ చేసేసుకుంటాడు. ఇక బోనాలు తీసుకొని రూప, విరూపాక్షి, రాజు అందరూ కూడా మేళ తాళాలతో అమ్మవారి గుడికి వస్తూ ఉంటారు. రూప అలా బోనం తీసుకొని నడిచి వస్తూ ఉంటే రాజు రూప పక్కనే ఉండి రూపని చూస్తూ చాలా మురిసిపోతూ చాలా సంతోషంగా తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అక్కడ పులి వేషగాళ్ళు రకరకాల వేషాలు వేసుకొని చాలా మంది ఉంటారు. వాళ్ళలోనే దీపక్ కూడా ఒక వేషం వేసుకొని కత్తి పెట్టుకొని రెడీగా ఉంటారు. ఇక ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. రాజు, రూప, విరూపాక్షి ముగ్గురు పక్కపక్కనే నిలబడి ఉంటారు. అప్పుడే దీపక్ మారు వేషంలో ఉండి అక్కడికి రాజుని వేసేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. అయితే రాజుకి డౌట్ వచ్చేసి దీపక్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ రాజుకి డౌట్ వచ్చేస్తుంది. అదేంటి వీడు ఎవరో ప్రాణాలు తీయడానికి వస్తున్నట్లున్నాడని అనుకుంటూ ఉంటారు. అయితే కాసేపటికి రాజు, రూప మాత్రమే నిలబడి ఉంటే మిగతా అందరూ పక్కకు వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే మారు వేషంలో ఉన్న దీపక్ కత్తి తీసుకొని పొడవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అది గమనించిన సూర్యప్రతాప్ రాజు ప్రాణాలు కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. దీపక్ చేసే దాడిలో రాజును కాపాడబోయి సూర్యప్రతాప్కి గాయాలవుతాయా లేకుంటే రూపకో రాజుకో గాయాలవుతాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.